అంటే ఆలస్యమైంది కానీ చీకటి కాదు. నేనైతే ఆశపడుతున్నాను, నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అని. కాకపోతే ఆలస్యమైంది. సరిగ్గా 2015లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శంకుస్థాపన చేసిన మోడీ గారు మరి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా శాశ్వత రాజధానిని తీసుకోలేదు. నేను మిత్రుడు మన బీజేపీ మిత్రుడు ఏకీవిస్తూనే కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన మనసుల మీద ఉన్న సమస్యలు ప్రస్తావిస్తున్నాయి. పోయిన 5 సంవత్సరాలు చాలా విధ్వంసం జరుగుతుంది. ఒక చెప్పాలంటే విధ్వంసం అనొచ్చు. 5 ఏళ్ళు పూర్తిగా 10 ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రం. నేను బీజేపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనుకుంటా నేను మాట్లాడేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కళలు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో మునిగి మళ్ళీ పాత పేరు కొత్త రాష్ట్రం, పేరు పాతదే కానీ కొత్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొంతవరకు మొదటి 5 ఏళ్ళు పునాది పడ్డది. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పొరపాటు ఏంటంటే, ఇంకో 10 ఏళ్ళు నాదే అనే ఉద్దేశంగా కొంచెం ఆలోచన అంటే అప్పుడే కొంత వేగిర పనులు చేస్తే ఆ శాశ్వత రాజధాని పూర్తయ్యేది. అట్లానే పోలవరం కూడా కొంచెం నిర్మాణం వేగవంతమయ్యేది. నేను పోలవరం చూడక మాట్లాడు మొత్తం అంటే మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సందర్శించాను. వీరు వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినాక మరొకసారి వెళ్ళాను. ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, కొంచెం పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధుల కేటాయింపు కానీ ఖర్చు కానీ కొంచెం వెనుకబడ్డారు. కానీ ఇప్పుడు ఆశాజనకం ఏంటంటే, మొన్న పాత బకాయిలతో పాటు 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం, పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం నాకు కూడా ఏర్పడ్డది. మంచిది. కానీ అమరావతి రాజధాని విషయంలో ఇంకా కొంత అసందిగ్ధున్నది. ఎందుకంటే దీనికి నిధులు మనం అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది, అంటే గ్యారంటీ తెచ్చుకోవాల్సి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటిదాకా రాజధాని నిర్మాణం కాని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది కనుక కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చి దీనికి గ్రాంట్ రూపైన అమరావతి నిధులు ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ 2 ఉన్నాయి. సరే బనకచెర్ల మన అది అంటున్నారు, కానీ నేను ఇప్పుడు పాతవే చెప్తున్నా. ఒకటేమో పోలవరం రాష్ట్రానికి వరం, రెండోది అమరావతి రాజధాని కూడా ఒక అవసరం ఉంటున్నా. ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఎట్లా, అది మన పోలవరం కేంద్ర ప్రభుత్వమే విభజన హామీల చట్టం ప్రకారం ఉంది, వాళ్ళే ఇస్తున్నారు. 1 రూపాయి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టలేదు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడితే ఆ పైసలని వాళ్ళే ఇస్తున్నారు. కాకపోతే దాన్ని ఇప్పుడు పెద్ద మన గుదిబండి ఏమైందంటే, మనకు భూమి సేకరణ నిర్వాసితుల పునరావాసం చాలా పెద్దది. అసలు ప్రాజెక్టు విలువలో పెద్ద సింహ భాగం మనకు ఈ నిర్వాసితుల పునరావాసం సమస్య వచ్చింది. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత 7 మండలాలు ఇటు కలిపినా ఇప్పుడు వాళ్ళ ఏవైతే గిరిజన మండలాలు అవన్నీ కూడా మరి పునరావాసం పెద్ద సమస్య అవుతుంది. కనుక పునరావాసం చేయకుండా మీరు ఈ ప్రాజెక్టు పూర్తిగా కట్టినా కూడా వినియోగంలోకి తీసుకురావడం కష్టం. కనుక దానికి ఇంకొక 10-15 వేల కోట్ల రూపాయలు ఎక్కువ అవసరం ఉంది. అది నిజంగా చెప్పాలంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి గాని ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్ గారికి కోరుకుంది ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వం వస్తే మనం చెప్పినట్టు వింటారు. మనకు దురదృష్టం ఏంటంటే 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వం రాకుండా ఫుల్ మెజార్టీతో బీజేపీ వచ్చిందని వాళ్ళు అన్నారు. నేనంటలేదు, దురదృష్టం అంటే నేనంటలేదు. ఎందుకంటే అది ఏమన్నారంటే, కేంద్రంలో సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల మాటలు ఎండిపోయింటున్నాయి. ఇప్పుడు అనుకోకుండానే వాళ్ళు కోరుకున్నారు, ప్రదాస దేవతలు ఉన్నట్టు ఇప్పుడు ఇటు పక్కన అదే జరిగింది కనుక ఇప్పుడు వాళ్ళ అవసరం మనకున్నది, మన అవసరం వాళ్ళకున్నది. అందుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు తొందరపడకుండా గతంలో వైసీపీ ట్రాప్ లో పడ్డారన్నాడు. ఎందుకంటే మొదటి 3.5 ఏళ్ళు కలిసి పాడిన రాగాలు 2019 కన్నా ముందు విడిపోవడం వల్ల కొంచెం చెడిపోయామంటున్నాడు. ఒక పాట ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అనేది. 2014 నుంచి 19-18 దాకా చూసినాం మనం. కానీ విడిపోతే చెడిపోతామనే సామెత కూడా 2019 తర్వాత తెలిసి జనసేన ఒకవైపు, టీడీపీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు వేరు చేసి ఏపీ తీసుకొచ్చాం. కానీ మళ్ళీ కలిసిందే కలుసుకుంటాం అనే సినిమా చూసినాం. 2024లో కూటమి ప్రభుత్వం గెలిచింది, 10 నెలలు అయింది. దీనిలో మనం ఇప్పుడు సాధించాల్సిన ఏంటంటే, ఇప్పుడు పోలవరానికి ఎట్లా నిధులు వస్తున్నాయి, మొన్న కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా నిధులు ఇచ్చారు. పాత బకాయిలు తీసుకుంటూనే యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా ఈ కొత్తగా ఇంకో 5-6 వేల కోట్ల రూపాయలు ఎక్కువ కేటాయించారు. పనులు వేగవంతం చేయాలి. ఎందుకంటే ఎక్కడున్న దొంగలు అక్కడే ఉండాలి వీళ్ళు. దానిలో కొన్ని అనుమానాలు కూడా చేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే 141 మీటర్ల 145 మీటర్ల ఎత్తు తగ్గించాలని వైసీపీ, ఎత్తు తగ్గించలేదని వీళ్ళు, దాని మీద చాలా వివాదం జరుగుతుంది. ఇప్పుడు మనకు మధ్య యుగాలు చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం, తగ్గించలేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ అంబిగ్యూటీ ఇట్లాగే మెయింటైన్ అవుతుంది. తగ్గించలేదని కూటమి ప్రభుత్వం, తగ్గించలేదని నాకు ప్రభుత్వం. ఇది కొంచెం మా ప్రజలకు అనుమానం మేము పడతాను. రెండోది, రాజధాని నిర్మాణ విషయంలో కూడా మరి శాశ్వత భవనాలు కట్టడానికి వీలుగా వీళ్ళని తొందరగా ఏర్పాటు చేయాలి. సరే బనకచెర్ల దాంట్లో కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో కలిసి
ఒక రకంగా చెప్పాలంటే బాగా మిగతా అంటే ఎగువనున్న రాష్ట్రాలకు సరైన హామీ ఇస్తే అది కూడా అసాధ్యమేం కాదు. కాకపోతే అది చాలా క్రిటికల్ సమస్య. ఒకనాడు తీరేది కాదు. నదుల అనుసంధానం అనేది ఇప్పటికే పట్టిసీమ ద్వారా మనకు కృష్ణానదికి మళ్ళించాం. ఆ నీళ్లలో తెలంగాణ వాటా కోరుతున్నది. అది కూడా చేస్తే ఇప్పుడు ఏమైతే తెలంగాణ వాటా కోరడం కాదు, తక్కువగా ఉన్నది. 85 టీఎంసీ మిగిలితే కర్ణాటక, మహారాష్ట్ర పోగా తెలంగాణ ప్రాంతాన్ని 45 టీఎంసీల నీళ్లు తక్కువగా రావాల్సినది. ఏది పట్టిసీమ ద్వారా కృష్ణానదికి పోయే క్రమంలో నేను లెక్కలతో సహా మాట్లాడుతున్నాను. ఆ 40 టీఎంసీలు రాతపూర్వకంగా రాస్తాయి. దానివల్ల 2 లాభాలు. శ్రీశైలం నీళ్లు కేవలం తెలంగాణ, రాయలసీమ ఈ రెండే వాడుకోవచ్చు. నాగార్జున సాగర్ నీళ్లు ఇటు పక్క అటు పక్క 2 వాడుకోవచ్చు. మన పులిచింతల మనకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాన్ని కూడా ఉపయోగించుకుంటే సస్యశామనం వచ్చింది. ఇప్పటికే ఆ ఇంటర్ ఫేస్ అంటే ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతే లబ్ధి చేస్తుందో దాన్ని మిగతా రాష్ట్రాలను కూడా పంచడం వల్ల అప్పుడు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేస్తారు. ఒక మాట చెప్పి ముగిస్తాను వచ్చిన. ఎందుకంటే అకాడమిక్ చర్చ, ఎందుకంటే రాజకీయం కాదు కదా ఇక్కడ. నేనేమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఏదైతే నీటి పంపిణీ ఉందో ఇట్లానే నీటి పంపిణీ కూడా ఇంకా సాగలేదు. విజయ్ కుమార్ ట్రిబ్యునల్ మీద స్టే తీసుకుంటూ వచ్చినా నేను కూడా పోయిన విజయ్ కుమార్ ట్రిబ్యునల్ లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మేమంతా అఖిలపక్షంలో పోయి ఆ తీర్పు ఆపండి, కొత్త రాష్ట్రం వస్తుంది 2013 ఆపించిన వాళ్ళం. కనుక ఇప్పుడు ఇంకా 12 ఏళ్ల 12 ఏళ్ల తర్వాత కూడా విజయ్ కుమార్ తీర్పు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్యన ఈ నీటి పంపిణీ, కృష్ణా జలాల పంపిణీ జరగకుండా చేస్తే ఇంకా కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వమే పెద్దన్న పాత్ర వహించాలి. ఒకటి, నీటి వనరులన్నీ కూడా జాతీయ ఆస్తిగా కేంద్ర ప్రభుత్వాలు బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు తీర్చాల్సిన పని. రాష్ట్రాల మధ్య టైం లేకుండా ఇది తీరిస్తే పనకచెర్ల ప్రాజెక్టు కూడా ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఈ 2 రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటే మేము వినోదం ఇస్తామనుకుంటే మాత్రం కష్టం అవుతారు. అందుకనే బేసిక్ గా చెప్తుంటే ఏంటంటే ఈ 2 కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు రామాయపట్నం పోర్టు నుంచి మొదలుపెట్టే పోర్టుల అభివృద్ధి కూడా కావాల్సినది. మచిలీపట్నం పాతది, మనకు గంగవరం పోర్టు ఉన్నది, అలా అట్లాగే మన కృష్ణపట్నం పోర్టు ఉన్నది. ఇవన్నీ చూసుకుంటే వీటి పోర్టులో 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం జరుపుకుంటే మంచి అవకాశం. అది జాతీయ ఆస్తి కేవలం ఆంధ్రప్రదేశ్ విచ్చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు కాదు, జాతీయ ఆస్తికి తయారు చేసుకోవచ్చు దాన్ని మన సముద్ర తీరాన్ని. దానివల్ల చెన్నై మీద కానీ అటు పక్కన ఈ పైన ఉన్న కలకత్తా రేవు మీద కానీ మనకు ముఖ్యంగా చెన్నై రేవు మీద తక్కువ భారం పడే పరిస్థితి వస్తుంది, లోడ్ తక్కువ అవుతుంది. దాంతో ప్రైవేట్ పోర్టుల కంటే ప్రభుత్వమే ఈ పోర్టుల నిర్మాణాన్ని పూనుకోవాలి. అంతిమంగా రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడు.